యూరోప్ ఒక పారిశ్రామిక ఆర్థిక శక్తిగా అవతరించడానికి మొదటి ప్రపంచ యుద్ధం కారణమైంది. ప్రపంచ ఆర్థిక శక్తిగా అమెరికా రూపాంతరం చెందడానికి రెండవ ప్రపంచ యుద్ధం ఒక గొప్ప అవకాశాన్నిచ్చింది. అంటే ఒక శక్తిగా అవతరించాలన్నా, ఒక చోటు నుంచి మరో చోటికి శక్తి మార్పిడి జరగాలన్నా ఖచ్చితంగా ఒక యుద్ధం అయితే జరుగుతుంది. ఈ సూత్రాన్ని తెలుగుదేశం పార్టీ కూడా అన్వయించొచ్చేమో. శక్తి మార్పిడికి ముందు పెద్ద రాజకీయ యుద్ధమే జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఆనాటి రణరంగానికి యువగళం అని పేరు పెట్టుండొచ్చు కొందరు. లేదా పార్టీ అధినేత జైల్లో ఉన్నప్పుడు క్యాడర్ చెదిరిపోకుండా ఆనాటి ప్రభుత్వంపై చేసిన పోరాటం కావచ్చు. అదే ఇప్పుడు ఈ పవర్ ట్రాన్స్ఫర్కి ఒక కారణం కాబోతోంది అని పార్టీలో జరుగుతోన్న చర్చ. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంటారో, లేదా ఇప్పుడే ఎందుకు అని అంటారో తెలియదు, కానీ ఈ మహానాడులో ఏదో ఒక నిర్ణయం అయితే రాబోతోందని చెప్తున్నారు. సో జరుగుతున్న మహానాడు గురించి మరిన్ని డీటెయిల్స్ చెప్పుకుందాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. మహానాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆగింది లేదు, అధికారంలో ఉన్నప్పుడు మిస్ అయింది లేదు. ప్రతి మహానాడు చరిత్రలోకి ఎక్కేలాగే జరిగింది. కానీ ఇప్పుడు జరుగుతున్న మహానాడుకు మాత్రం ఏదో ప్రత్యేకత ఉంది. ఖచ్చితంగా చరిత్ర గుర్తు పెట్టుకునేలాగే ఉండబోతుందని ఒక చర్చ. ఇంకా సమయం ఉందని చెప్పడం లేదో, ఇంకా సమయం ఉందనుకున్నారో కానీ మొత్తానికి ఏదో జరుగుతోంది. మహానాడు నాట్ జస్ట్ ఎ పార్టీ మీటింగ్. భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఊహించి దానికి తగ్గ నిర్ణయాలు తీసుకుని వాటిని ఆ క్షణం నుంచే అమలు చేయడానికి జరిగే ఒక రాజకీయ వేదిక. 4 మాటలు, 4 ప్రసంగాలు ఉంటాయని ఏ కార్యకర్త అనుకోడు. భవిష్యత్ కార్యాచరణ కోసం ఒక నిర్దిష్ట ప్రణాళికను తీసుకొస్తారనే ఖచ్చితమైన నమ్మకంతోనే సగటు కార్యకర్త మహానాడుకి బయలుదేరతాడు. నిజానికి ప్రతి మహానాడు ప్లానింగ్ ఇలాగే ఉంటుంది. మరి ఈసారి ఏంటి ప్రత్యేకత? అదే చెప్పుకోబోతున్నాం. ఒకనాడు 23 లోక్సభ సీట్లు గెలిచి పార్లమెంట్లోనే ప్రధాన ప్రతిపక్షంగా ఒక వెలుగు వెలిగింది టీడీపీ. అలాంటి పార్టీ చరిత్ర చూడని విధంగా అసెంబ్లీలో కేవలం 23 సీట్లకు పడిపోయి ప్రతిపక్ష పాత్రని కూడా పోషించింది. ఈ స్థాయిలో అప్ అండ్ డౌన్స్ చూసిన పార్టీ మరొకటి లేదు. ఆ క్షణం కార్యకర్తల మెదడులో జరిగిన అంతర్మదనం ఒక్కటే, ఇక పార్టీ ఉంటుందా అని. కాకపోతే పార్టీకేం కాదని ధీమా మాత్రం ఉంది. ఎందుకంటే అక్కడున్నది చంద్రబాబు. ఆ ధైర్యమే ఆ ధీమాకి కారణం. బట్ 40 ఏళ్లుగా పార్టీ బాధ్యతలు మోస్తున్న చంద్రబాబుతో ఇంకా ఆ బరువు మోయించాలా అనే ప్రశ్న వినిపిస్తోంది పార్టీ అంతర్గత చర్చల్లో. 43 ఏళ్ల పార్టీ, ముఖ్యమంత్రిగా చంద్రబాబు 4వసారి. సో ఓ కీలకమైన మార్పు జరగాల్సిన అవసరం ఉందనే మాట బలంగా వినిపిస్తోంది. అందుకే ఇప్పటి వరకు జరిగిన మహానాడులు అన్నింటినీ ఒక ఘాట్న కట్టి ఇప్పుడు జరుగుతున్న మహానాడును మాత్రం ప్రత్యేకంగా చూస్తున్నారు. కార్యకర్త నుంచి మంత్రుల వరకు ఒక్కటే పల్లవందుకున్నారు. నారా లోకేష్ కి నాయకత్వ పగ్గాలు ఇచ్చే సమయం ఆసన్నమైంది అని. ఆల్రెడీ కార్యకర్తలకి అర్థమైపోతూనే ఉంది చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు, వాటి వెనుక ఉద్దేశాలు. ఇప్పటికే పార్టీ వ్యవహారాలన్నీ కూడా నారా లోకేష్ చేతిలోకి వచ్చేశాయని, పార్టీపై పట్టు సాధించేశారని సగటు కార్యకర్త చెప్పుకుంటున్న మాట. పార్టీలో కీలక నిర్ణయాలన్నీ నారా లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని చెప్పుకుంటున్నారు. ఈ విషయంలో ఏ ఒక్క సీనియర్ లీడర్ నుంచి ఒక్కసారి కూడా అసంతృప్తి వ్యక్తం కాలేదు. అటు కాబోయే ప్రభుత్వాధినేతగా నారా లోకేష్ ని ఎస్టాబ్లిష్ చేయడంలోనూ చంద్రబాబు స్ట్రాటజీ వర్కౌట్ అవుతోంది అంటున్నారు. నారా లోకేష్ కి ఎదురు చెప్పే పరిస్థితే ఉత్పన్నం కాకుండా యువ నాయకులతో మంత్రివర్గ కూర్పు జరిగిందని అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. అనుకున్నట్లుగానే ఈ ఏడాదంతా సాఫీగా సాగింది. టెస్ట్ ట్రయల్స్ గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఇక తీసుకోవాల్సింది తుది నిర్ణయమే. అది ఇవాళో రేపో అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకే ఈ మహానాడుకు అంత ప్రత్యేకత. మహానాడుకు కడప వేదిక అవ్వడం కూడా ప్రత్యేకమే. కడప జిల్లా వైఎస్ కుటుంబానికి అడ్డా అనే పేరుంది. 2004లో గాని, 2009లో గాని, 2014లో గాని ఉమ్మడి కడప జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలుంటే టీడీపీ గెలిచింది 1. 2019లో అయితే ఆ ఒక్కటి కూడా రాలేదు. ఇక ఈ గడపకి పసుపు పూయడం మర్చిపోవాల్సిందేమో అనుకున్నారంతా. కానీ 2024లో అనూహ్య ఫలితం. వైఎస్ అభిమానులు, వైసీపీ శ్రేణులే అవాక్కయ్యేంత ఫలితం వచ్చింది. 10లో 7 సీట్లు కూటమి గెలిస్తే వాటిలో సొంతంగా 5 సీట్లు టీడీపీయే గెలిచింది. అందుకే కడప మహానాడుకు అంతటి ప్రత్యేకత. సాధారణంగా మహానాడు అంటే కొన్ని తీర్మానాలు ప్రవేశపెడతారు, వాటిపై చర్చ జరుపుతారు, అందరి సమ్మతితో ఆమోదిస్తారు. ఈసారి రొటీన్ కి భిన్నంగా జరుగుతోంది.
పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా 6 సూత్రాలని స్వయంగా ప్రతిపాదించారు నారా లోకేష్. కార్యకర్తే అధినేత, యువగళం, తెలుగు జాతి విశ్వఖ్యాతి, స్త్రీ శక్తి, సామాజిక న్యాయం, పేదల ప్రగతి, అన్నదాతకు అండ, ఈ 6 అంశాలే ప్రాతిపదికగా మహానాడులో చర్చ జరుగుతోంది. వీటిపైనే తీర్మానాలు ఉంటాయి. వీటితో పాటు పార్టీ నియమావళిలో మార్పు తీసుకురాబోతున్నారు. ఇది కూడా నారా లోకేష్ ప్రతిపాదిస్తున్నది. మండల స్థాయిలో 3 విడతలు ఒకే పదవి చేసిన వారికి అంతకన్నా పెద్ద పదవి ఇవ్వాలని ఈ మహానాడు వేదికగా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. పార్టీ పరంగా ఇలాంటి కీలక నిర్ణయాలు మరిన్ని తీసుకోబోతున్నారు. అందుకే ఈ మహానాడు చాలా ప్రత్యేకమైనది. ప్రజలకు, పార్టీకి, కార్యకర్తలకు మంచి భవిష్యత్తు అందించాలన్న లక్ష్యంతో సరికొత్త నినాదాన్ని రూపొందిస్తున్నాము. దీనికోసం 6 శాసనాలు నేను ఈరోజు మీ ముందు ప్రతిపాదిస్తున్నా. నా తెలుగు కుటుంబంలో భాగంగా ఈ 6 శాసనాలు ఉంటాయి. మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి, 2 యువగలం, 3 స్త్రీ శక్తి, 4 పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్, 5 అన్నదాతకు అండగా, 6 కార్యకర్తలే అధినేత. టీడీపీకి సొంతంగా మెజారిటీ ఉన్నా సరే ఏపీలో నడుస్తున్నది మాత్రం డబుల్ ఇంజిన్ సర్కారే. 2024లో ఎన్నికలకి 3 నెలల ముందు వరకు ఒక అనిశ్చిత పరిస్థితి. కూటమి కడతారా లేదా అనే సందేహం ఉండేది. కానీ కేంద్రంలోని బీజేపీ స్వయంగా చేయించిన సర్వేలు, వాటి రిపోర్టులు కావచ్చు, కూటమిలో బీజేపీ కూడా ఉంటే మంచిది అని చేసిన ప్రయత్నం కావచ్చు, రాష్ట్రంలో 3 పార్టీల కూటమి ఏర్పడింది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. 2019 తర్వాత మరొకసారి బీజేపీతో పొత్తు ఉండదేమో అని దేశమంతా అనుకుంది. తీరా చూస్తే చంద్రబాబు మ్యాజిక్ పనిచేసింది. ఈ మహానాడు ఇలా డబుల్ ఇంజిన్ సర్కార్లో జరుగుతుందని ఏడాది క్రితం వరకు ఎవరూ ఊహించలేదు. పైగా టీడీపీ ఆవిర్భావం నుంచి 2019 వరకు 23 స్థానాలకే పార్టీ పరిమితం కావడం ఎప్పుడూ జరగలేదు. అలాంటి స్థితి నుంచి ఎన్డీఏ కూటమిలో 2వ అతిపెద్ద పార్టీగా అవతరించడం, కేంద్రంలోని ఎన్డీఏ గవర్నమెంట్ కి టీడీపీనే కీలకం కావడం రాజకీయ విశ్లేషకులు సైతం ఊహించని విజయం. అందుకే ఈ మహానాడుకు అంత ప్రత్యేకత. టీడీపీని స్థాపించింది ఎన్టీఆర్ అయినా ఆ పార్టీని ఒంటి చేత్తో మోస్తోంది మాత్రం చంద్రబాబే. ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీతో పోటీ పడుతూ 40 ఏళ్లకు పైగా ప్రస్థానాన్ని కొనసాగించడం అంటే మామూలు విషయం కాదు. 43 ఏళ్ల ప్రయాణంలో 20 ఏళ్ల పాటు ప్రతిపక్ష పాత్ర పోషించడం నాట్ ఎ జోక్. దీనికి తోడు ఎన్నో సంక్షోభాలు చూసింది. ఇక టీడీపీ గట్టెక్కడం కష్టమే అనుకున్న ప్రతిసారి గెలిచి చూపించింది. ఎందుకు కారణం? వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు నాయుడు. మరీ ముఖ్యంగా ఇన్నేళ్ల పాటు క్యాడర్ని కాపాడుకోవడం, ఆ సంఖ్యను పెంచుకుంటూ రావడం కత్తి మీద సామి. అలాంటి క్యాడర్కి జోష్ ఇచ్చేది ఖచ్చితంగా మహానాడు. అలాంటి ఘనమైన వేదికలు, వేడుకలే. 1995లో మొదటిసారి పార్టీ పగ్గాలు చేపట్టారు చంద్రబాబు. అప్పటి నుంచి 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా, మరో 15 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగా చేశారు. ఇన్నేళ్లలో టీడీపీ చూడని సంక్షోభమే లేదు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు, వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంతకు ముందు రాష్ట్ర విభజన సమయంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. అంతకు మించిన అవమానాలు కూడా ఫేస్ చేశారు. కానీ సంక్షోభాలని అవకాశాలుగా మలుచుకున్నారు. పార్టీ పరంగా, వ్యక్తిగతంగా అత్యంత విపత్కర పరిస్థితులు వచ్చినా సరే పార్టీని కాపాడుకున్నారు. అలా కాపాడుకున్నారు కాబట్టి 2024లో కానీ విని ఎరుగని మెజారిటీతో తిరిగి అధికారాన్ని చేపట్టారు. దీనంతటికీ కారణం చంద్రబాబు కృషి కావచ్చు, కానీ పార్టీని వెనకుండి నిలబెట్టింది మాత్రం క్యాడరే. నేను ఒక సైనికుడిని, నిరంతరం పోరాటం చేస్తా. నా శక్తి, నా ఆయుధాలు మీరే. మీరు నేను కలిస్తే ఇంకా అద్దు ఉండదు, ఆకాశమే అద్దుగా ఏ పనైనా చేయగలుగుతాం. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధం అంటే చేలు పైకెత్తండి. అందుకే క్యాడర్లో ఉత్సాహం నింపేందుకు మహానాడుని అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటోంది తెలుగుదేశం పార్టీ. నిజానికి రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన సంఘటనలు అని చెప్పుకోవాల్సి వస్తే అసెంబ్లీ వేదికగా చంద్రబాబుకు జరిగిన అవమానం, చంద్రబాబు అరెస్టు అని చెప్తూ ఉంటారు. కానీ అంతకు ముందు జరిగిన మహానాడే టీడీపీకి అతిపెద్ద టర్నింగ్ పాయింట్.
2022 మే 27, 28 తేదీల్లో ఒంగోలులో జరిగిన మహానాడు అతిపెద్ద మలుపుగా చెప్పుకుంటూ ఉంటారు టీడీపీ నేతలు. ఇక పార్టీకి జవసత్వాలు వస్తాయా అనే సందేహంలో ఉన్నప్పుడు పార్టీకి ఊపిరిలూదిన సందర్భంగా ఒంగోలు మహానాడుని ప్రస్తావించుకుంటారు. మరీ ముఖ్యంగా 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది టీడీపీనే అంటూ మొదటిసారి బలంగా చెప్పింది ఆనాటి మహానాడులోనే. అంతేకాదు 2019లో అత్యంత దారుణమైన ఓటమి తర్వాత ప్రజల మధ్యలో నిర్వహించిన అతిపెద్ద కార్యక్రమం కూడా అదే. నిస్తేజంగా ఉన్న పార్టీ క్యాడర్లో ఒక నూతనోత్సాహాన్ని నింపింది. కార్యకర్తలు పసుపు జెండా మూయడానికి ఒక గొప్ప సందర్భం దొరికింది అప్పుడే. ఆనాడు మహానాడుకి 1,00,000 మంది, మహా అయితే 2 లక్షల మంది మాత్రమే వస్తారని అప్పటి ఇంటెలిజెన్స్ అంచనా. కానీ ఏకంగా 3 లక్షలకు మించి హాజరయ్యారని పార్టీ వర్గాలు అంచనా వేస్తే కనీసం 4 లక్షల మంది వచ్చుంటారని అప్పటి ప్రభుత్వ పెద్దలే మాట్లాడుకున్నారు. పార్టీలో నూతనోత్సాహానికి అది కూడా ఒక కారణం. అందుకే 2022 ఒంగోలు మహానాడుకి అంత ప్రత్యేకత. పైగా ఒంగోలు మహానాడు వల్లే వైఎస్ జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందని బయటపడిన సందర్భంగా రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు. దీనికి కారణం ప్రకాశం జిల్లాలో అప్పటి వైసీపీ అత్యంత బలంగా ఉండడమే. అలాంటి చోట మహానాడు గ్రాండ్ సక్సెస్ అవడంతో పార్టీకి ఒక టర్నింగ్ పాయింట్ గా మారింది. ఇక టీడీపీకి మరింత ఉత్సాహాన్నిచ్చిన సందర్భం 2023లో రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడు. 2024 నాటి ఎన్నికల ప్రణాళికలకు రాజమండ్రి మహానాడునే వేదికగా చేసుకుంది టీడీపీ. సూపర్ 6 తో సహా ఇతర సంక్షేమ పథకాల వివరాలను రాజమండ్రి మహానాడులోనే ప్రకటించారు. సో ఓడిపోయిన ప్రతిసారి పార్టీ క్యాడర్ కి ప్రాణం పోస్తున్నది ఈ మహానాడు కార్యక్రమమే. అందుకే దీనొక పండగలాగా జరుపుకుంటూ వస్తోంది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మే 27, 28, 29 తేదీల్లో 3 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ జరుపుకునే ప్రతినిధుల సభే ఈ మహానాడు. తొలి మహానాడు 1982 సెప్టెంబర్లో జరిగిన 1983లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మే 27, 28, 29 తేదీలని ఖరారు చేశారు. అప్పటి నుంచి ఏవో కొన్ని ప్రత్యేక కారణాలతో ఆపడం తప్ప 40 ఏళ్లుగా నిర్విఘ్నంగా సాగుతోంది మహానాడు. పైగా మహానాడులో ప్రవేశపెట్టే రాజకీయ తీర్మానానికి ఖచ్చితంగా ప్రాధాన్యం ఉంది. అందుకే క్యాడర్ కూడా మహానాడుని అంత సీరియస్ గా తీసుకుని సక్సెస్ చేస్తూ ఉంటుంది. 2024 ఎన్నికలకు ముందు మహానాడు ఒక చరిత్ర. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మేమున్నామంటూ క్యాడర్ ముందుకొచ్చింది. అలాంటి సమయంలోనే ఒంగోలు మహానాడుతో పార్టీకే దారి చూపించారు టీడీపీ కార్యకర్తలు. అందుకే మహానాడుని అత్యంత వైభవంగా జరుపుకుంటోంది టీడీపీ. ఇంతకీ ఈ మహానాడు ఎలా మొదలైంది? క్యాడర్కి ఉత్సాహం నింపే వేదికగా ఎలా మారింది? మహానాడు జరిగే ప్రతిసారి అందులో తీర్మానాల నుంచి అతిథుల వరకు ఎందుకంత చర్చించుకుంటారు? తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా జీవం పోస్తున్నది ఖచ్చితంగా మహానాడు కార్యక్రమమే. ఆల్రెడీ నిరూపితమైంది కూడా. ఓటమి సందర్భాలలో నిరుత్సాహం ఆవహించినప్పుడు పార్టీ కార్యకర్తలకు, నేతలకు కొత్త ఊపిరి ఇచ్చింది మహానాడే. మరో మాటలో చెప్పాలంటే 40 ఏళ్లు దాటుతున్నా క్యాడర్ నిలిచి ఉందంటే, ప్రజల మనసుల్లో పార్టీ నిలిచిందంటే అందుకు మహానాడు కార్యక్రమం నిర్వహణ కూడా ఒక కారణం. అందుకే టీడీపీ ఆవిర్భావం నుంచి ఒక 10 ఏళ్లు మినహా మిగిలిన అన్ని సందర్భాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయాల్లో మాత్రమే కనిపించే, వినిపించే పదం మహానాడు. అసలు మహానాడు పేరుతో ఒక వేడుక జరుపుకోవాలనే ఆలోచన వచ్చింది. ఆ వేడుకకు ఆ పేరు పెట్టింది నందమూరి తారక రామారావే. ఇందాక చెప్పుకున్నట్లు టీడీపీ నాయకత్వం నుంచి కార్యకర్తల వరకు అందరూ మహానాడుకి అత్యంత ప్రాధాన్యమిస్తారు. పార్టీ కార్యకర్తల నుంచి అధ్యక్షుడి వరకు అందరూ కలిసి తీర్మానాలు ప్రతిపాదించి ఆమోదించుకుంటారు. ఇదొక సంప్రదాయంలాగా పార్టీ ఆవిర్భావం నుంచి జరుగుతోంది. ఈ తీర్మానాల్లో రాజకీయ వ్యూహాలుంటాయి, భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. కార్యకర్తల నుంచి నేతల వరకు ఎవరేం చేయాలో నిర్దేశించుంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలో ఉన్నప్పుడు మరొకలాగా తీర్మానాలుంటాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఫోకస్ పెట్టడంతో పాటు ఇవ్వబోయే హామీలపై తీర్మానాలు చేస్తారు. అదే అధికారంలో ఉంటే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను పార్టీ పరంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే పద్ధతిలో తీర్మానాలుంటాయి. అందుకే ప్రతిసారి మహానాడుని ఘనంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది పార్టీ నాయకత్వం. అంతేకాదు పార్టీ అధ్యక్షుల్ని ఎన్నుకునే వేదిక కూడా మహానాడే. ఒక విజన్ తో తీసుకుపోవాలంటే
నేను ఒక్కడనే కాదు. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, మంది పొలిటికల్ గవర్నెన్స్ అంటే మీరందరూ గెలిపించిన తర్వాత గెలిచిన వారిలో ఒక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని మేమేదో పరిపాలన చేస్తే కాదు, చివరి మైల్లో ఉండే కార్యకర్త కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పుడు, మీ ద్వారా పరిపాలన జరిగినప్పుడు అదే నిజమైన పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఒక సిస్టమేటిక్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చాం. ప్రభుత్వానికి పార్టీకి అనుసంధానం పెరగాలి, అనునిత్యం అవగాహన పెరగాలి. పార్టీ కార్యకర్తలకు ఆధిపత్యం ఇచ్చినా కేవలం అక్కడి వరకే పరిమితం చేయరు ఈ వేడుకను. ఒక్కోసారి జాతీయ స్థాయి నేతలకి కూడా ఆహ్వానం ఉంటుంది. అలా హేమా హేమీలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మొదటి మహానాడు నిర్వహించినప్పుడు విజయవాడలోనే జాతీయ స్థాయి నేతలతో ఎంజీఆర్ అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఎన్టీఆర్. ఆనాటి సమావేశానికి బాబు జగ్జీవన్ రామ్, చంద్ర రాజేశ్వరరావు, హెచ్ఎన్ బహుగుణ, ఎల్కే అద్వానీ, శరద్ పవార్, రామకృష్ణ హెగ్డే, మాకినేని బసవపున్నయ్య వంటి ఉద్దండులు హాజరయ్యారు. సో మహానాడును జాతీయ రాజకీయాలకు వేదికగా మలుచుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా ఈ మహానాడు ఒక సంచలనానికి వేదిక వచ్చిన చర్చ అయితే బలంగా జరుగుతోంది. భవిష్యత్ నాయకత్వంపై ఒక క్లారిటీ రావచ్చిన టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ నాయకత్వ మార్పిడికి రంగం సిద్ధమైందని పార్టీలో అంతర్గతంగా చర్చ కూడా నడుస్తోంది. కొన్ని కారణాల వల్ల ఇప్పటికిప్పుడు బహిరంగంగా చెప్పకపోయినా ఒక క్లియర్ కట్ సిగ్నల్ అయితే రాబోతోందని అంతా చెప్పుకుంటున్నారు. అదే జరిగితే కడప వేదికగా జరుగుతున్న ఈ మహానాడు ఖచ్చితంగా ప్రత్యేకమే అవుతుంది. ఇది వాటి బర్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి TV9.